ఓం శాంతి 5/6/22 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 17/3/91. సంతుష్టమణి అనే శ్రేష్ఠ ఆసనంపై ఆసీనులయ్యేందుకు ప్రసన్న చిత్తులుగా నిశ్చింత ఆత్మలుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్న సంతుష్టమణులను చూస్తున్నారు. సంగం యుగం ఉన్నదే సంతుష్టంగా ఉండి మరియు సంతుష్టంగా తయారు చేసే యుగము. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత సంతుష్టత. సంతుష్టతనే అత్యంత పెద్ద ఖజానా. సంతుష్టతయే బ్రాహ్మణ జీవితం యొక్క పవిత్రత, పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీతో విశేషాత్మక సహజంగా అవుతారు. సంతుష్టత యొక్క పర్సనాలిటీ లేకపోతే విశేషాత్మగా పిలువబడలేరు. ఈ రోజుల్లో 2 రకాల పర్సనాలిటీలు మహిమ చేయబడుతున్నాయి. ఒకటి శారీరక పర్సనాలిటీ, రెండవది పొజిషన్ యొక్క పర్సనాలిటీ. బ్రాహ్మణ జీవితంలో ఏ బ్రాహ్మణ ఆత్మలోనైతే సంతుష్టత యొక్క మహన్నత ఉంటుందో, వారి హావభావాలలో, వారి ముఖంలో కూడా సంతుష్టత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. మరియు శ్రేష్ఠ స్థితి అనే పొజిషన్ యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. బాబా చెప్తున్నారు, సంతుష్టత అంటే తృప్తి అన్నమాట. సంతుష్టతకి ఆధారం తండ్రి ద్వారా ప్రాప్తించిన సర్వ ప్రాప్తుల యొక్క సంతుష్టత, అనగా నిండుగా ఉన్న ఆత్మ. అసంతుష్టతకు కారణం అప్రాప్తి. బాబా చెప్తున్నారు, అసంతుష్టతకు కారణం ఏంటి? అప్రాప్తి. సంతుష్టతకు కారణం సర్వప్రాప్తులు. అందుకే బాప్దాదా బ్రాహ్మణ పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే పూర్తి వారసత్వాన్ని ఇచ్చారు కదా. లేక కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇచ్చారా అని అడుగుతున్నారు. బాబా పూర్తిగా ఇచ్చారా? కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ ఇచ్చారా? బాప్దాదా సదా పిల్లలందరికీ ఇదే చెప్తారు, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని. వారసత్వము అనగా సర్వప్రాప్తులు. వారసత్వం అంటే ఏంటి? సర్వప్రాప్తులు. ఇందులో సర్వశక్తులు కూడా వస్తాయి, గుణాలు కూడా వస్తాయి, జ్ఞానం కూడా వస్తుంది. సర్వశక్తులు, సర్వగుణాలు మరియు సంపూర్ణ జ్ఞానము. కేవలం జ్ఞానం కాదు, కానీ సంపూర్ణ జ్ఞానం. కేవలం శక్తులు మరియు గుణాలు కాదు, కానీ సర్వగుణాలు మరియు సర్వశక్తులు. కనుక వారసత్వం సర్వము అనగా సంపన్నతకు సంబంధించినది. బాబా ఇచ్చే వారసత్వం ఏంటి? సంపన్నతకు సంబంధించినది. ఏ లోటు ఉండదని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరికి సంపూర్ణ వారసత్వం లభిస్తుంది, అసంపూర్ణమైంది కాదని చెప్తున్నారు బాబా. సర్వ గుణాలలోనూ 2 గుణాలు మీకు, 2 గుణాలు వీరికి, ఇలా పంచలేదు కదా బాబా. పూర్తి వారసత్వము అంటే సంపన్నత, సంపూర్ణత. ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి పూర్తి వారసత్వం లభిస్తుందో, అప్పుడు ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడే సంతుష్టత ఉంటుందంటున్నారు బాప్దాదా. బ్రాహ్మణ్ అందరి యొక్క సంతుష్టత
పర్సనాలిటీని చూస్తున్నారట. ఈరోజు బాప్దాదా బ్రాహ్మణాత్మలందరి యొక్క సంతుష్టత పర్సనాలిటీని చూస్తున్నారు. మరి పర్సనాలిటీ ఎంతవరకు వచ్చింది అని చూస్తున్నారు. బ్రాహ్మణ జీవితంలో అసంతుష్టత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదంటున్నారు. అంటే బ్రాహ్మణ జీవితంలో ఆనందం అంటూ ఉందంటే అది ఈ పర్సనాలిటీలోనే ఉంది. పవిత్రత యొక్క పర్సనాలిటీ, సంతుష్టత యొక్క పర్సనాలిటీలోనే ఉంది. ఇదే ఆనందమయమైన జీవితం, ఇదే సంతోషకరమైన జీవితం. మరి తపస్య యొక్క అర్థం ఏమిటంటే సంతుష్టత యొక్క పర్సనాలిటీ నయనాలలో, హావభావాలలో, ముఖంలో, నడవడికలో కనిపించాలి. ఇటువంటి సంతుష్ట మణుల మాలను తయారు చేస్తూ ఉన్నారు కదా. మరి ఎంత మాల తయారై ఉంటుంది? బాబా అడుగుతున్నారు, ఎంత మాల తయారై ఉంటుంది? సంతుష్ట మణి అనగా మచ్చలేని మణి. సంతుష్టత యొక్క గుర్తు ఏమిటంటే సంతుష్టాత్మ సదా స్వయాన్ని కూడా ప్రసన్న చిత్తంగా ఉన్నట్లు అనుభవం చేస్తుందట. మరి ఇతరులు కూడా వారితో ఎలా ఉంటారు? ప్రసన్న చిత్త స్థితిలో ఉంటారు. ప్రశ్నల యొక్క చిత్తం ఉండదు. ఒకటేమో ప్రసన్న చిత్తము, రెండవది ప్రశ్నా చిత్తము. ప్రశ్నలు అనగా సందేహాలు. ప్రసన్న చిత్తులు డ్రామా విషయంలో సంపూర్ణ జ్ఞానం కలవారిగా ఉన్న కారణంగా ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారట. ప్రశ్నించరు. స్వయం విషయంలోనైనా లేక ఇతరుల విషయంలోనైనా ఏ ప్రశ్న ఉత్పన్నమైనా దాని సమాధానం మొదట స్వయం వారికే లభిస్తుంది. ఇంతకు ముందు కూడా వినిపించాము, వాట్, వై అని అడగద్దు అంటున్నారు బాబా. ఏమిటి, ఎందుకు అని అడగద్దు. డాట్ పెట్టేయండి, అంటే బిందు పెట్టేయండి. ఏమిటి, ఎందుకు కాదు అనద్దు. ఫుల్ స్టాప్, బిందు పెట్టేయండి. ఒక్క క్షణంలో విస్తారం, ఒక్క క్షణంలో సారం. ఇటువంటి ప్రసన్న చిత్తులు సదా నిశ్చింతగా ఉంటారు. కావున చెక్ చేసుకోమంటున్నారు బాబా. ఎటువంటి లక్షణాలు సంతుష్టమణినైన నాలో ఉన్నాయా? బాప్దాదా అయితే అందరికీ సంతుష్టమణి అనే టైటిల్ ఇచ్చారు. కావున బాప్దాదా అడుగుతున్నారు, ఓ సంతుష్టమణులారా, సంతుష్టంగా ఉన్నారా అని అడుగుతున్నారు. తర్వాత ప్రశ్న ఏమిటంటే స్వయంతో అనగా స్వయం యొక్క పురుషార్థంతో, స్వయం యొక్క సంస్కార పరివర్తన పురుషార్థంతో, స్వయం యొక్క పురుషార్థం పర్సంటేజ్తో, స్థితితో సదా సంతుష్టంగా ఉన్నారా అని అడుగుతున్నారు. అచ్చా, రెండో ప్రశ్న ఏంటంటే స్వయం యొక్క మనస, వాచ మరియు కర్మణ అనగా సంబంధ సంపర్కాల సేవలలో సదా సంతుష్టంగా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. 3 సేవలలోనూ, కేవలం ఒక్క సేవలో కాదు, 3 సేవల్లోనూ సదా సంతుష్టంగా ఉన్నారా? ఎంతవరకు సంతుష్టంగా ఉన్నాము అని ఆలోచిస్తున్నారా? స్వయాన్ని చూసుకుంటున్నారా? అచ్చా, ఇక మూడో ప్రశ్న, సర్వాత్మల సంబంధ సంపర్కంలో స్వయంతో మరియు సర్వులతో సదా సంతుష్టంగా ఉన్నారా అని అడుగుతున్నారు బాబా. ఎందుకంటే తపస్య సంవత్సరంలో తపస్సులో సఫలతకు ఫలంగా ఇదే ప్రాప్తి చేసుకోవాలి. స్వయంతో, సేవతో మరియు సర్వులతో సంతుష్టంగా ఉండటం. 4 గంటలు యోగం చేశారు, ఇది చాలా మంచిది. మరియు 4 గంటల నుండి 8 గంటల వరకు కూడా చేరుకుంటారు, ఇది కూడా చాలా మంచిది. యోగం యొక్క సిద్ధి స్వరూపులుగా అవ్వాలి.
యోగము అనేది విధి. కానీ ఈ విధి ద్వారా సిద్ధి ఏం లభించింది? యోగం జోడించటము అనేది విధి, మరి యోగంతో ప్రాప్తి అనేది సిద్ధి అన్నమాట. కావున ఎలాగైతే 8 గంటల లక్ష్యం పెట్టుకున్నారో అలా తక్కువలో తక్కువ ఈ 3 రకాల సంతుష్టత అనే సిద్ధి యొక్క స్పష్టమైన శ్రేష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోండి. చాలామంది పిల్లలు స్వయాన్ని చాలా తెలివైన వారిగా భావించి మేము సంతుష్టంగా ఉన్నాము అని అనుకుంటారు. ఇటువంటి సంతుష్టులుగా అవ్వకండి. ఒకటేమో మనస్సు అంగీకరించటం. బాబా చెప్తున్నారు అసలైన సంతుష్టత అంటే ఏంటంటే, ఒకటేమో మనస్సు అంగీకరించటం, రెండవది బుద్ధి అంగీకరించటం. బుద్ధి ద్వారా తాము సంతుష్టంగా ఉన్నట్లు భావిస్తారు. ఏం చింత ఉంది, మేమైతే నిశ్చింతగా ఉన్నాము అని భావిస్తారు. ఇలా బుద్ధి ద్వారా స్వయాన్ని సంతుష్టంగా ఉన్నామని భావించటం అంటే అది సంతుష్టత కాదు. యథార్థంగా అర్థం చేసుకోవాలి. సంతుష్టత యొక్క లక్షణాలు స్వయంలో అనుభవం అవ్వాలి. మీ చిత్తము బుద్ధి సదా ప్రసన్నంగా ఉండాలి. అటువంటి పర్సనాలిటీ ఉండాలి. వారికి వారు మేము అటువంటి పర్సనాలిటీ కలవారమని భావిస్తారు, కానీ ఇతరులు అలా భావించరు. అటువంటి వారు మేము అన్నీ తెలిసిన మహాజ్ఞానులమని భావిస్తారు. ఇలాంటి సంతుష్టులుగా అవ్వద్దంటున్నారు బాబా. కానీ యథార్థమైన అనుభవం ద్వారా సంతుష్టాత్మగా అవ్వండి. సంతుష్టత అనగా మనస్సు బుద్ధి సదా విశ్రాంతిగా ఉంటాయి, సుఖశాంతుల స్థితిలో ఉంటాయి, అశాంతిగా అవ్వవు. సుఖము ప్రశాంతత ఉంటుంది. ఇటువంటి సంతుష్టమణులు సదా తండ్రి మస్తకంలో మస్తకమణుల వలె మెరుస్తారు. కనుక స్వయాన్ని చెక్ చేసుకోమంటున్నారు బాబా. సంతుష్టత తండ్రి నుండి మరియు సర్వుల నుండి ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది. సంతుష్టాత్మ ఎప్పటికప్పుడు సదా స్వయాన్ని తండ్రి మరియు సర్వుల ఆశీర్వాదాలని విమానంలో ఎగురుతున్నట్లు అనుభవం చేస్తుంది. ఆ ఆశీర్వాదాలే విమానం అని చెప్తున్నారు బాబా. సదా స్వయాన్ని విమానంలో ఎగురుతున్నట్లుగా అనుభవం చేస్తారు. ఆశీర్వాదాలను అడగరు, కానీ ఆశీర్వాదాలు వాటంతటవే స్వతహాగా వారి ఎదురుగా వస్తాయి. ఇటువంటి సంతుష్టమణి అనగా సిద్ధి స్వరూప తపస్విలు. అల్పకాలికమైన సిద్ధులు కాదు, ఇవి అవినాశి మరియు ఆత్మిక సిద్ధులు. ఇటువంటి సంతుష్టమణుల్ని ఈరోజు బాబా చూస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోండి, నేను ఎవరిని అని. తపస్య సంవత్సరం యొక్క ఉల్లాస ఉత్సాహాలైతే బాగున్నాయి అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి అనుసారంగా చేస్తున్నారు కూడా. మరి ఇక ముందు కొరకు కూడా ఉత్సాహం ఉంది. ఈ ఉత్సాహం చాలా బాగుంది అంటున్నారు బాబా. ఇప్పుడు తపస్సు ద్వారా ప్రాప్తులను స్వయం యొక్క జీవితంలో మరియు సర్వుల సంబంధ సంపర్కంలో ప్రత్యక్షం చేయండి. తపస్సు ద్వారా లభించిన ఆ ప్రాప్తులను మీలో మీరు అనుభవం చేసుకుంటున్నారు. కానీ వాటి అనుభవాలను కేవలం మనస్సు బుద్ధి వరకు మాత్రమే ఉంచకండి. వాటిని నడవడిక మరియు ముఖం వరకు తీసుకురండి. సంబంధ సంపర్కాల వరకు తీసుకురండి. అప్పుడు అవి మొదట స్వయంలో ప్రత్యక్షమవుతాయి, తర్వాత సంబంధాల్లో ప్రత్యక్షమవుతాయి, ఆ తర్వాత విశ్వం యొక్క స్టేజ్పై ప్రత్యక్షమవుతాయి. అప్పుడు ప్రత్యక్షత యొక్క ఢంకా మోగుతుంది.
ఏ విధంగానైతే శాస్త్రాలలో శంకరుడు 3వ నేత్రం తెరిచిన వెంటనే వినాశనమైందని మీ స్మృతి చిహ్నంగా చెప్తారు. కనుక శంకరుడు అనగా అశరీరి తపస్వి రూపం. వికారాల రూపీ సర్పాన్ని మెడలోని హారంగా చేసుకున్నారు. సదా ఉన్నతమైన స్థితి మరియు ఆసంధారి, ఉన్నతమైన ఆసంధారి అయిపోమంటున్నారు బాబా. సదా ఉన్నతమైన స్థితి మరియు ఉన్నతమైన ఆసంధారి. ఈ 3వ నేత్రము అనగా సంపూర్ణత నేత్రం, సంపన్నత నేత్రం. ఎప్పుడైతే తపస్వి లేని మీరు సంపూర్ణ స్థితితో విశ్వ పరివర్తన యొక్క సంకల్పం చేస్తారో అప్పుడు ఈ ప్రకృతి కూడా సంపూర్ణ అలజడి యొక్క నాట్యం చేస్తుందట. వైపరీత్యాలను తీసుకువచ్చే నాట్యం చేస్తుంది. మీరు అచలంగా ఉంటారు మరియు అది అలజడిలో ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద విశ్వాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? మనుష్యాత్మలు చేయగలరా? ఈ వాయువు, భూమి, సముద్రము, జలము వీటి అలజడే శుభ్రం చేస్తుంది. కనుక ఇటువంటి సంపూర్ణతా స్థితిని ఈ తపస్సు ద్వారా తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మొదట మీ సదా సహయోగి కర్మేంద్రియాలైన మనస్సు, బుద్ధి, సంస్కారాలు మీ ఆజ్ఞని స్వీకరిస్తాయో అప్పుడే ప్రకృతి కూడా మీరు సంకల్పం ద్వారా చేసే ఆజ్ఞని స్వీకరిస్తుంది. ఒకవేళ స్వయం యొక్క సదా సహయోగులే ఆజ్ఞని స్వీకరించకపోతే ఇక ప్రకృతి మీ ఆజ్ఞని స్వీకరిస్తుంది. శక్తిశాలి తపస్సు యొక్క స్థితి ఎంత ఉన్నతంగా ఉండాలంటే అందరికీ ఒకే సంకల్పం ఒకే సమయంలో ఉత్పన్నం అవ్వాలి. ఒక్క క్షణంలో పరివర్తన అనే సంకల్పం కలగాలి. మరి ప్రకృతి కూడా హాజరవ్వాలి. ఏ విధంగానైతే విశ్వంలోని బ్రాహ్మణాత్మలందరూ ఒకే సమయంలో విశ్వశాంతి యోగం చేస్తారు కదా, కనుక అందరి యొక్క ఒకే సమయంలో ఒకే సంకల్పానికి స్మృతి చిహ్నం ఉంటుంది. ఇలా సర్వుల యొక్క ఒకే సంకల్పంతో ప్రకృతి అలచడి అనే నాట్యాన్ని ప్రారంభిస్తుంది. అందుకే స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అని అంటారు. ఈ పాత ప్రపంచం కొత్త ప్రపంచంగా ఎలా పరివర్తన అవుతుంది? మీ అందరి శక్తిశాలి సంకల్పంతో సంఘటిత రూపంలో అందరికీ ఒకే సంకల్పం ఉత్పన్నమవుతుంది. ఏం చేయాలో అర్థమైందా? దీన్నే తపస్య అని అంటారు. అచ్చా, బాప్ దాదా ఈరోజు డబల్ విదేశీ పిల్లల్ని చూస్తున్నారు. బాబా ఎదురుగా డబల్ విదేశీ గ్రూప్ ఉంది. బాబా డబల్ విదేశీ పిల్లల్ని చూసి సదా హర్షితంగా ఉంటారట. అలాగని భారతవాసీలు చూసి హర్షించరని కాదు, ఇప్పుడు ఇది డబల్ విదేశీల టర్న్ అన్నమాట. కనుక ఇలా చెప్తున్నారు, భారత్తో సదా ప్రసన్నంగా ఉంటారు. అందుకే కదా భారత్లోకి వచ్చారు. మరి మీ అందరినీ కూడా భారతవాసులుగా చేశారు. ఈ సమయంలో మీరందరూ విదేశీలా లేక భారతవాసులా? భారతవాసుల్లో కూడా మీరెవరు? మధుబన్ నివాసీలు. మధుబన్ నివాసి అవ్వటం బాగుంటుంది కదా. ఇప్పుడు త్వరగా సేవను పూర్తి చేస్తే మధుబన్ నివాసీలు అయిపోతారు. మొత్తం విదేశాల్లో అంతటా సందేశాన్ని త్వరగా ఇచ్చి పూర్తి చేసేయండి. అప్పుడు ఇక్కడికి వస్తే ఇక మళ్ళీ అక్కడికి పంపించమంటున్నారు బాబా. అప్పటికల్లా స్థానాలు కూడా తయారవుతాయి. చూడండి, పీస్ పార్క్ ఉంది, అక్కడ ముందు నుండే ఏర్పాట్లు చేసి ఉంచుతారు. బాబా విదేశీ వాళ్ళకి చెప్తున్నారు, అప్పుడు మీకు ఏ కష్టం ఉండదు. కానీ అటువంటి సమయం వచ్చినప్పుడు మీ సూట్ కేసుపై మీరు నిద్రపోవాలి, మంచం కూడా ఉండదట.
మంచం తీసుకోరు. ఆ సమయమే వేరుగా ఉంటుంది. మీ కాళ్ళే మీ కుర్చీలు, మీ సూట్ కేసులే మీ మంచాలని చెప్తున్నారు బాబా. మనసా వాచ కర్మణ ఒకే సంకల్పం ఉండాలి. అప్పుడు సేవలో తీవ్రగతి ఉంటుంది. మనసా ద్వారా పవర్ఫుల్, వాచ ద్వారా నాలెడ్జ్ఫుల్, సంబంధ సంపర్కం అనగా కర్మల ద్వారా లవ్ఫుల్ అయిపోవాలి. అంటే శక్తివంతంగా, జ్ఞాన సంపన్నంగా, ప్రేమ సంపన్నంగా అయిపోవాలి. ఈ 3 అనుభూతులు ఒకే సమయంలో ఒకేసారి జరగాలి. దీనిని తీవ్రగతి యొక్క సేవ అని అంటారు. అచ్చా, బాబా అడుగుతున్నారు, తను బాగుందా, మనసు బాగుందా? మరి కానీ ఎంతైనా దూరాల నుండి వస్తారు కనుక బాప్ దాదా కూడా దూరం నుండి వచ్చిన పిల్లలను సంతోషంగా ఉండటం చూసి సంతోషిస్తారట. అయినా కూడా దూరం నుండి వచ్చేవారు బాగున్నారు, ఎందుకంటే విమానంలో వస్తారు. ఎవరైతే ఈ కల్పంలో మొదటిసారి వచ్చారో వారికి బాప్దాదా విశేషంగా ప్రియ స్మృతులు ఇస్తున్నారు. మంచి ధైర్యం గల పిల్లలుగా ఉన్నారు. ఇక్కడి నుండి వెళ్తూనే టికెట్ కోసం ధనాన్ని జమ చేసుకుని మళ్ళీ వచ్చేస్తారు. ఇది కూడా స్మృతి కోసం ఒక విధి. వెళ్ళాలి 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 అని ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత విదేశాలకి వెళ్ళాలి అనుకుంటారు. మళ్ళీ అక్కడికి వెళ్తూనే ఇక్కడికి రావటం కోసం ఆలోచిస్తారు. ఆబూకు శోభ ఈ బ్రాహ్మణాత్మలే అని గవర్నమెంట్ వారు కూడా భావించే సమయం రాబోతుందిట. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ మహాన్ సంతుష్టాత్మలకు, సదా ప్రసన్న చిత్తులుగా నిశ్చింతగా ఉండే శ్రేష్టాత్మలకు, సదా ఒకే సమయంలో 3 సేవల్ని చేసే తీవ్రగతి యొక్క సేవాధారి ఆత్మలకు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క ఆసంధారులైన తపస్వి ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్దాదా మిలనం. అందరూ స్వయాన్ని హోలీ హంసలుగా భావిస్తున్నారా? మరి హోలీ హంసల విశేషమైన కర్మ ఏంటి? బాబాకి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఎక్స్పీరియన్స్ వినిపించారు. ఏ విశేషతలనైతే వినిపించారో అవి ప్రాక్టికల్గా మరి కర్మల్లోకి వస్తున్నాయా? ఎందుకంటే కేవలం బ్రాహ్మణులైన మీరు తప్ప హోలీ హంసలుగా ఇంకెవరవ్వగలరు? అందుకే నషాతో చెప్పండి. ఏ విధంగానైతే తండ్రి సదా పవిత్రంగా ఉంటారో, సదా సర్వశక్తులను కర్మల్లోకి తీసుకొస్తారో, అలానే హోలీ హంసలైన మీరు కూడా సర్వశక్తులను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేవారు మరియు సదా పవిత్రులు. ఇంతకుముందు కూడా మీరు అలా ఉండేవారు మరియు సదా ఉంటారు. 3 కాలాలు గుర్తున్నాయి కదా అని అడుగుతున్నారు బాబా. పిల్లలు అనేక సార్లు అభినయించిన పాత్రను చూసి బాప్దాదా హర్షిస్తారు. అందుకే కష్టం అనిపించదు కదా. మాస్టర్ సర్వశక్తివంతులు ఎదురుగా కష్టమనే పదం ఎప్పుడు స్వప్నంలో కూడా రాలేదు. బ్రాహ్మణుల డిక్షనరీలో కష్టమనే పదం ఉందా? ఎక్కడ చిన్న అక్షరాలలో అయితే లేదు కదా. మాయ విషయంలో కూడా నాలెడ్జ్ఫుల్గా అయ్యారు కదా. ఎక్కడైతే ఫుల్గా ఉంటారో అక్కడ ఫెయిల్ అవ్వలేరు. ఫెయిల్ అవటానికి కారణం ఏంటి? తెలిసినా కూడా ఫెయిల్ ఎందుకు అవుతారు? ఒకవేళ ఎవరైనా తెలిసి కూడా ఫెయిల్ అయితే వారిని ఏమంటారు? ఏదైనా విషయం జరిగినప్పుడు ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటంటే ఏదో ఒక విషయంలో ఫెయిల్ అవుతారు. ఫీలింగ్ అనేది ఫ్లూ జ్వరంలా వస్తుంది. మరి ఫ్లూ జ్వరం ఏం చేస్తుందో తెలుసా? బలహీనంగా చేస్తుంది. దానివలన విషయం చిన్నదే ఉంటుంది కానీ పెద్దదిగా అవుతుంది. కనుక ఇప్పుడు
ఫుల్గా అవ్వండి. ఫెయిల్ అవ్వకూడదు అంటున్నారు బాబా. పాస్ అవ్వాలి. ఎలాంటి విషయం వచ్చినా ఏం చేయండి, దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అప్పుడే పాస్ విత్ హానర్గా అవుతారు. కనుక దాటాలి, ఉత్తీర్ణులు అవ్వాలి, మరియు బాబాకు సమీపంగా ఉండాలి. బాప్దాదా పట్ల నాకెంత ప్రేమ ఉందో అంతగా ఇంకెవ్వరికీ లేదు అని నషాతో అంటారు కదా. మరి ప్రేమ ఉన్నప్పుడు సమీపంగా ఉండాలా లేక దూరంగా ఉండాలా చెప్పండి. కావున సమీపంగా ఉండాలి మరియు పాస్ అవ్వాలి. యూకే వారు బాప్దాదా యొక్క సర్వాసలను పూర్తి చేసేవారు కదా. బాబా లండన్ వాళ్ళని అడుగుతున్నారు, బాప్దాదా యొక్క ఆశల్ని పూర్తి చేసేవారే కదా. అంటే బాబా ఎవరినో ఒక గ్రూప్ని అడ్రస్ చేస్తారు, కానీ అందరికీ చెప్తారు, కేవలం వారికే అనుకోకూడదు. తండ్రికి గల అన్నిటికంటే నంబర్ 1 శుభమైన ఆశ ఏమిటి? ప్రత్యేకంగా యూకే వారి కోసం చెప్తున్నారు. పెద్ద పెద్ద మైకుల్ని తీసుకురావాలి. వారు తండ్రిని ప్రత్యక్షం చేయటానికి నిమిత్తం కావాలి మరియు తండ్రికి సమీపంగా రావాలి. ఇప్పుడు యూకేలో, అమెరికాలో, విదేశాల్లో, మరికొన్ని దేశాల్లో మైకులు తప్పకుండా వెలువడ్డారు. కానీ ఒకరేమో సహయోగులు, మరొకరు సమీపంగా ఉండే సహయోగులు. ఇటువంటి మైకులను తయారు చేయమంటున్నారు బాబా. ఆ మాటకొస్తే సేవలో వృద్ధి బాగా జరుగుతూ ఉంటుంది కూడా. అచ్చా, రష్యా వారు చిన్నపిల్లలు కానీ భాగ్యశాలులు. మీకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది, మంచిది. బాప్దాదాకు కూడా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషం కలుగుతుంది. ఇప్పుడు శ్రమని మర్చిపోయారు కదా అని అడుగుతున్నారు బాబా. అచ్చా, వరదానము: ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ ద్వారా పుణ్యకర్మలు చేసి ఆశీర్వాదాలకు అధికారి భవ. మీతో మీరు ఈ దృఢ సంకల్పం చేసుకోండి. మొత్తం రోజంతట్లో సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా పుణ్యాత్మలుగా అయ్యి పుణ్యమే చేస్తాము అని. పుణ్యంనకు ప్రత్యక్ష ఫలం ఏంటి? ప్రతి ఆత్మ యొక్క ఆశీర్వచనాలు. కనుక ప్రతి సంకల్పంలో, మాటలో ఆశీర్వాదాలు జమ అవ్వాలి. సంబంధ సంపర్కంలో ఉన్నవారి మనసు నుండి సహయోగం యొక్క కృతజ్ఞతలు వెలువడాలి. ఇటువంటి ఆశీర్వాదాలకు అధికారులే విశ్వ పరివర్తనకు నిమిత్తులవుతారు. వారికే బహుమతి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: సదా ఒక తండ్రి కంపెనీలో ఉండండి. సదా ఎప్పుడు ఒక తండ్రి యొక్క సాంగత్యంలో ఉండండి. మరియు తండ్రిని మీ కంపెనియన్గా అంటే సహచరునిగా చేసుకోండి. ఇదే మీ యొక్క శ్రేష్టత. ఈరోజు స్వమానము: నేను సంతుష్టమణి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.